have you set a time frame for yourself? How long you want to continue with this world of Bahubali through all these multiple projects that you're Forever. Okay. I'll be associated forever. I don't want the world of Bahubali to end. That's the precise thing అండి. మనం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి. మన హాలీవుడ్లో అంటే హాలీవుడ్ అంటున్నాం, వెస్ట్లో చూస్తే ఆల్ ద ఫ్రాంచైజీస్ ఏదైతే ఉన్నాయో ఒరిజినల్గా ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇట్ స్టిల్ కంటిన్యూస్. సో మీరు ఆశపోతాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, బట్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఐ డోంట్ వాంట్ ఇట్ టు స్టాప్. ఐ వాంట్ ఇట్ టు కంటిన్యూ. ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ అంతమంది ఆర్టిస్టులు దాంట్లో పెట్టిన హార్డ్ వర్క్ నాకు 1 సంవత్సరంతోనో 2 సంవత్సరాలతోనో లేకపోతే ఒక సినిమా ఆడిన రోజులతోనో నాకు ఆగిపోవాలని లేదు. ఐ వాంట్ ఇట్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. అంటే కాదండి, బాహుబలి అనే సినిమాలు మాత్రమే తీస్తా కూర్చుంటే నేను స్టక్ అయిపోయినట్టండి. కాదు, ఇప్పుడు సేమ్ అదే మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ స్టార్ వార్స్ ఏదో తీసుకుంటే ఒక్కరు దాంతో స్టక్ అయిపోయినట్టు కాదు కదండి, రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా. నో, ఐ వోంట్ గెట్ స్టక్ విత్ బాహుబలి అండి. బాహుబలి అనేది దాని మానాన్ని అది కంటిన్యూ అవుతుంది. అదే చెప్తున్నాను, నాతో సంబంధం నేను లేకపోయినా బాహుబలి కంటిన్యూ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సార్, ఇప్పుడు బాహుబలి 1 మొదలైన తర్వాత అనుష్క గారు, రానా గారు, తమన్నా గారు ఆల్మోస్ట్ అందరూ వేరే వేరే సినిమాలు చేసి రిలీజ్ చేసి కొత్త సినిమాలు చేసేస్తూ ఉన్నారు. మీరు మాత్రం జక్కన్న గారికి అరెస్ట్ అయిపోయారు. డిసెంబర్తో నేను బయటపడతారా, లేకపోతే అసలు మీరు ఎందుకు చేయకుండా ఉండిపోయారు వాళ్ళలాగా? లేదు, రాజు మధ్యలో ఒక 3-4 months గ్యాప్ ఉంది.